హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ శ్రావణి ఫ్రమ్ ద ఛానల్ స్మైలీ సోమేశ్వరి. తమిళ చూసేప్పటికి మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదా, ఆ గుళ్ళో అన్ని లింగాలా అని. సో నిన్న సండే కదండి, కిడ్స్ని తీసుకుని అయితే టెంపుల్కి వెళ్ళాము. ఆ టెంపుల్ ఎక్కడో మీకు ఈ పాటికి ఐడియా వచ్చే ఉంటుంది, మీకు ఇన్ ద సెన్స్ విజయవాడ వాళ్ళకైతే ఐడియా వచ్చి ఉంటుంది. అందరికీ తెలిసిన శ్రీ శైవ క్షేత్రం అండి. ఇది వెళ్ళే రూట్ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. పక్కన చామంతి తోటలు, పువ్వులు, పూల తోట, అరటి తోటలు భలే ఉంది. కాకపోతే ఇక్కడికొచ్చి బస్సెస్ అయితే రావండి. తుళ్ళూరు దగ్గర ఉన్న ఈ టెంపుల్‌కి రావాలి అనుకుంటే ఓన్ వెహికల్స్‌లోనే రావాలి. ఏదర్ ఆటో గాని, వెహికల్ లైక్ బైక్ గాని, కార్ గాని అయితే రావాల్సిందేనండి. బస్సెస్ అవైతే ఇటు రావు. మనకు ఓన్ వెహికల్ పెట్టుకునే వెళ్ళాలి. నిజంగా ఈ టెంపుల్‌కి వెళ్ళడం, మేము విజయవాడలో ఉండడం ఒక 8 ఇయర్స్ నుంచి ఉంటున్నట్టున్నాము. కానీ ఈ టెంపుల్‌కి వెళ్ళడం మాత్రం ఇదే ఫస్ట్ టైమ్ అన్నమాట. ఇదిగోనండి శ్రీ శైవ క్షేత్రం, శ్రీ రాజరాజేశ్వరి సమేత కోటిలింగేశ్వర స్వామివారి దేవస్థానానికైతే వచ్చాము. దట్టు నిన్న సండే ఆరుద్ర నక్షత్రం అంటే శివుని నక్షత్రం అని చెప్పి గుడికొచ్చామన్నమాట. లైఫ్‌లో నాకు ఈ ఫస్ట్ టైమ్ అండి గుడికి రావడం. ఈ టెంపుల్‌లో ఈయన కోటిలింగేశ్వర స్వామి, ఈయన దర్శనం మేము చేసుకొని తర్వాత చుట్టూ లింగాలను చూడడానికైతే వెళ్ళాం. ఈ టెంపుల్‌లోనే బయట అంటే టెంపుల్ నుంచి అయ్యవారి దర్శనం చేసుకొని కోటిలింగేశ్వరిని దర్శించుకున్న తర్వాత లోపల గుడి లోపలే ఇవి లింగాలైతే ఉన్నాయండి. ఈ ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క పేరుంది. మన రాష్ట్రంలో లింగాలనే కాకుండా ఇతర రాష్ట్రాల లింగాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. అంటే మనం అన్ని లింగాల్ని, అన్ని ఈశ్వరులను ఒక చోట చూడొచ్చనమాట. ఆ గుడి నుంచి బయటికి రాగానే ఈ పక్కనే ఇలా రాహుకేతు బంధం స్వామివారు, దక్షిణామూర్తి, అలా రకరకాల దేవుళ్ళైతే ఉన్నారండి. ఒక చోటే అమ్మవార్లు కూడా చాలా రకాలున్నారు. మనకు తెలియని కొత్త పేర్లు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఇది మెయిన్ కోటిలింగేశ్వర దర్శనం. అంటే ఇక్కడ కోటి లింగాలు ఉన్నాయన్నమాట. ఇదే ప్లేస్‌లో ఎంట్రన్స్ ఇది రాగానే మనకి శివయ్య దర్శనం ఇస్తారు. మేము మెల్లగా ఈ చూసుకుంటా లింగాల్ని బయటకొచ్చాము. కానీ ఈ లింగాల్ని చూసినంత సేపు కళ్ళు మాత్రం సరిపోవండి మనకి. అన్ని లింగాలు ఒకే చోట చూసేటప్పటికి మనకి అక్కడే ఉండాలనిపిస్తుంది. అన్ని లింగాలున్నాయి. ఆ లింగాలతో పాటు ఇక్కడ రకరకాల దేవుళ్ళని కూడా ప్రతిష్ఠించారు ఈ లోపలే. అండ్ అలాగే మనకి ఈ సైడ్ చూసుకుంటే కలర్స్‌గా డిఫరెంట్ కలర్స్ రూమ్స్ ఉన్నాయి కదండీ! ఆ ఒక్కొక్క రూమ్‌లో ఒక్కొక్క వినాయకుడు. అంటే మనకి వినాయకుల్లో చాలా రకాలున్నారు. లక్ష్మీ గణపతి గాని, లేకపోతే సంకష్టహర వినాయకుడు గాని, ఇలా బాల గణపతి స్వామివారు, అలాగే శ్రీ తరుణ గణపతి స్వామివారు, అలా రకరకాల వినాయకుళ్ళండి. మనం వినని పేర్లు కూడా ఇక్కడ గుళ్ళో చూస్తాము. అన్ని రకాల వినాయకుల్ని ప్రతిష్ఠించారు ఈ శివలింగాలతో పాటు ఇక్కడ. అలాగే కాదండి, ఈ లింగాలన్నీ చూసుకొని మనం బయటకొచ్చిన తర్వాత రైట్ సైడ్ స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ చూసుకొని పైకి వెళ్తే మనకక్కడ బంగారు లింగం ఉంది. అంటే బంగారంతో చేసిన లింగం కూడా ప్రతిష్ఠించారనమాట పైన. అక్కడ వీడియో తీయకూడదన్నారని చెప్పి మేము ఇందులో చూపించలేదు. సో ఇక్కడ మీరు వినాయకుడిని చూసారు కదా, ఇలా రకరకాల వినాయకుళ్ళు. ఈ పక్కనే అమ్మవారు ఉన్నారు, అలాగే అయ్యవారు కూడా ఉన్నారు. అయ్యవారిని అభిషేకం అయినట్టుంది, ఆయన్ని రెడీ చేస్తున్నారనమాట. గంధం అవి కొట్టి అలంకరిస్తున్నారు పంతులు గారు. మీరు కూడా చూడొచ్చు ఈ వీడియోలో. మా పిల్లలు అన్ని లింగాలను చూసేటప్పటికి వాళ్ళకి చాలా హ్యాపీ అనిపించిందండి. మమ్మీ ఇన్ని లింగాలు ఒకే చోట అని చెప్పి వాళ్ళకే ఆశ్చర్యం అనిపించింది. ఈ లోపల ఉన్న కోటి లింగాలే కాదండి, బయట కూడా మనం ఆ గుడి మొత్తం తిరగడానికి మనకు హాఫ్ డే పడుతుంది. మనం ఓపికగా దర్శనాలు చేసుకుంటే అన్ని టెంపుల్స్, అన్ని వినాయకుళ్ళు, అన్ని శివుళ్ళు ఉన్నారు లోపల, అన్ని లింగాలు ఉన్నాయి. ఆ లింగాలు కూడా చెప్పాను కదండి, మన ఏపీలో ఉన్న లింగాలే కాదు. అంటే పూణేలో ఏ లింగం ఫేమస్, సోమేశ్వరుడు, కాశీ విశ్వనాథుడు, అలా అన్ని లింగాల్ని ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. మీరు కూడా చూడొచ్చు ఈ వీడియోలో. ఇది ఒక అమ్మవారు అనమాట. ఈవిని దర్శించుకొని పక్కన అయ్యవారు ఉన్నారు. ఈవిడ పేరు కూడా మీకు కనబడాలని చెప్పి తీశాను, వాసవి అమ్మవారు అంట. అండ్ అలాగే పక్కన శివయ్య ఉన్నారు. పెద్దదండి, అసలు చూస్తే అంతంత లింగాలు చూస్తుంటే కళ్ళు సరిపోవండి, అంత బాగున్నాయి. చూసే కొద్ది చూడాలనిపిస్తుంది అయ్యవారిని.
సంభ్రమ భ్రమణ్యేంపనిర్జని ప్రియోల వీచి వల్లవి విరాజమానం చల ప్రవాహ పావితస్థలే కలేగలవ్యలం యథాంబుజంగతుంగమాలికమట్టమట్టమట్టమణినాదమట్టమల్వయం చకార చంద తాండవం తనోత్వ శివం శివం చటాకటాహ సంభ్రమ భ్రమణ్యేంపనిర్జని ప్రియోల వీచి వల్లవి విరాజమానం ఇవన్నీ ఎవరు ప్రతిష్ఠించారో గానీ, వాళ్ళు మాత్రం నిజంగా అదృష్టం అనే చెప్పుకోవాలండి. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు గదా! ఆయన్ని ప్రతిష్ఠించాలన్నా సరే మనకు అదృష్టం రాసిపెట్టుండాలని నేను అనుకుంటున్నాను. సో, ఇలా ఈ లింగాలన్నీ దర్శనం చేసుకుంటూ, పక్కనున్న దేవుళ్ళని చూసుకుంటూ, మెల్లగా బయటికి వెళ్ళే టైంలో మనకి లెఫ్ట్ సైడ్ ఒక శ్రీచక్రం ఉందండి. ఆ శ్రీచక్రం కూడా మన తాబేలు ఉంటుంది కదా! తాబేలు పైన శ్రీచక్రాన్ని పెట్టారనమాట. మీరు కూడా చూడొచ్చు ఈ వీడియోలో. చూడండి చిన్న చిన్న లింగాలు, వాటికి నామాలు చేయడం చాలా అద్భుతంగా ఉందండి గుడి మాత్రం. కుదిరితే మీరు కూడా ఒకసారి వెళ్లి దర్శించుకోండి. మీరందరికీ చూడాలని చెప్పి నేను ఈ వీడియో తీసి పెడుతున్నానన్నమాట. సో, శ్రీచక్రం అని చెప్పాను కదండీ! ఇక్కడే ఉంటుందన్నమాట. మనకి అన్ని లింగాలు చూసొచ్చిన తర్వాత ఉంటుంది ఇదండి. ఇటు ఫేసింగ్ ఉంది. తాబేలు మీద శ్రీ అమ్మవారి శ్రీచక్రం ఉంది ప్రతిష్ఠించారు. ఇవన్నీ చూసుకొని బయటకొచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్ స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే గనక అక్కడ మనం బంగారు లింగాన్ని మాత్రం దర్శించుకోవచ్చు. అలాగే ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మనకి కూడా అవకాశాన్ని ఇస్తున్నారండి టెంపుల్ వాళ్ళు. సో, దానికి ఎంత చార్జ్ చేయాలి అంటే ఎంత విరాళం ఇవ్వాలి అన్నది మీకు తెలియాలని చెప్పి నేను అది కూడా ఫోటో తీసి ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. మీరు కూడా చూసుకోవచ్చు. అంటే ఎవరైనా లింగాన్ని ప్రతిష్ఠించాలి అనుకుంటే నిజంగా చేస్తే మనకు అదృష్టం అనే చెప్పాలండి. ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు. ఏ లింగానికి ఎంత అమౌంట్ పే చేయాలి అన్నది. తర్వాత మా పిల్లలొచ్చేసి ఇన్ని లింగాలు చూసి వాళ్ళు మా మోహిత్ అయితే అసలు లింగాన్ని వదలలేదండి. ఆ లింగాన్ని పట్టుకునే ఉన్నాడు అలాగా. మా సోమేశ్వరి కూడా అతుక్కుపోయింది అయ్యేవారికి. అంటే ఒక చోట మనకే ఆశ్చర్యం వేసి అంత హ్యాపీ ఫీల్ అవుతున్నాం అన్ని లింగాలను ఒక చోట చూసి. ఇంకా పిల్లలు కదండీ! వాళ్ళెంత యాంగ్జైటీ ఫీల్ అవుతారు. ఈ టెంపుల్ దారొచ్చి ఇక్కడ ఈ చివర ఉన్న టెంపుల్ అండి. ద్వాదశ జ్యోతిర్లింగేశ్వర స్వామి వారనమాట. ఇది భద్రకాళి అమ్మవారు. ఇక్కడ ఇంకా లింగ ప్రతిష్ఠ అనేది జరుగుతుంది. స్టిల్ ఇంకా జరుగుతూ ఉంది. సో, మీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది అదే కొంతమంది ప్రతిష్ఠించాలి అనుకున్న ఇదున్న వాళ్ళు కూడా మనకి అవకాశం ఇస్తున్నారు గుడి వాళ్ళు. మనం ప్రతిష్ఠించొచ్చనమాట. అంటే చెప్పాను కదండీ! దానికి ఇంత విరాళం అని ఉంటుంది. దీనికి ఎంత చార్జ్ చేస్తారన్నది కూడా నేను మీకు ఈ వీడియోలో యాడ్ చేశాను. ఒక లింగానికి ఎంత ఇచ్చేస్తారు అని. సో, ఎవరైనా అవకాశం ఉంటే వచ్చి చేసుకోవచ్చు. నిజంగా ఇన్ని లింగాల్ని ఒకే గుడిలో ఇంతమంది దేవుళ్ళని చూసేటప్పటికి జన్మ ధన్యం అని చెప్పుకోవచ్చు. దట్టు ఆరుద్ర నక్షత్రం రోజు ఇన్ని లింగాలు దర్శించుకున్నందుకు అదృష్టం అని అనుకోవాలి. సో, దీని తర్వాత మీకు ఒక టెంపుల్ చూపించాను కదా చివర్లో. ఆ టెంపుల్ వచ్చేసి చెప్పాను కదండీ! ద్వాదశ జ్యోతిర్లింగేశ్వర స్వామి వారు. అక్కడ చాలా పెద్ద లింగం ఉందండి. అంటే చాలా హైట్ ఉంది లింగం. స్వామివారిని అడిగాం వీడియో తీయకూడదని అన్నారు. అందుకని నేను స్కిప్ చేసేసాను. వీడియో తీయలేదు. అక్కడ ఆ లింగానికి చుట్టూ 11 లింగాలను పెట్టారండి. ఆ స్వామివారికి అభిషేకం చేస్తే ఆ అభిషేకం అంతా కిందున్న లింగాలకి కూడా వెళ్తుంది. అలాగే అదే టెంపుల్‌లో కార్నర్స్‌లో కూడా చిన్న చిన్న లింగాలున్నాయి. అక్కడ గుళ్ళో ఏంటంటే లింగాల పైన శ్రీచక్రాన్ని పెట్టారనమాట. అది చెక్కడం కూడా నిజంగా వాళ్ళ గ్రేట్ అండి. అసలు చెక్కిన వాళ్ళకి చెప్పుకోవచ్చు అలా శ్రీచక్రాన్ని ఇచ్చేసినందుకు. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో, ఇవైతే చార్జెస్ అనమాట. సో, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫ్రెండ్స్. బై. థాంక్ యూ.